అని చెప్పు. ఆయన ముక్కు ఆయన ఇష్టము, దేవుడిచ్చిన ముక్కు అమ్మా. అదే ఆ ముక్కుతోనే ఓ రేంజ్ లోకి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు జబర్దస్త్ నుంచి. మరీ ముందుకు లేదులే. అంటే అవినాష్ గెలుస్తాడంటారా? అవినాష్ గురించే నేను ముందు నుంచి చెప్తున్నాను. 5th ప్లేస్ ఉంటారు అంటున్నారు, మీరేమో గెలుస్తాడు అంటున్నారు, ఎలా అంటున్నారు? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు లాస్ట్ ట్విస్ట్ లాస్ట్ లో ఉంటది. ఓడలు బండ్లు అయితే అనేది ఎట్లా అది సామెత చెప్తారో ఆ విధంగానే ట్విస్ట్ కూడా లాస్ట్ లో ఉంటది. ఇప్పుడు ఏం చెప్పలేము మనము, ఎవరి చేతిలో లేదు, అది లాస్ట్ లోనే ఉంటది ఆ ట్విస్ట్. అందుకు నేను అవినాష్ గురించి చెప్పాల్సి వస్తుంది. అంటే మీకు ఏమైనా లీక్లు అని వచ్చినాయా అంటే బిగ్ బాస్ నుంచి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఏదో ట్విస్ట్ జరుగుతుంది గెలుస్తాడు అని చెప్పి? అవునవును, ఎందుకంటే లాస్ట్ వరకు మొత్తం ఆడియన్స్ ఇప్పుడు నేను ఇంకోటి గౌతమ్ ఓడిపోతాడు, నిఖిల్ ఓడిపోతాడు అని వాళ్ళ గురించి నేను బ్యాడ్ గా ఏమేమి చెప్పట్లేదు. కానీ ఒక ఆడపిల్ల కూడా దాంట్లో ఉంది. ఆడపిల్ల గురించి కూడా నేను చెప్తున్నా. ఈసారి ఆ అమ్మాయికి ఇస్తే మన లేడీస్ అన్న ప్రతి ఒక్క అమ్మాయి గర్వంగా ఫీల్ అవుతుంది. అబ్బాయి ఈసారి విన్నర్ అమ్మాయి ప్రేరణ వచ్చింది, కప్పు కొట్టి బయటకు వచ్చిందిరా అని గర్వంగా చెప్పుకుంటారు. ఆ అమ్మాయి గురించి కూడా నేను మాట్లాడాను. ఇంకా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎవరు వచ్చినా నేను ఓకే అంటున్నాను. కానీ జబర్దస్త్ నుంచి చాలా కష్టపడ్డాడు అవినాష్, అవునా కదా? అవును. అంటే టాప్ 3 అనేటప్పటికి నిఖిల్, ప్రేరణ, గౌతమ్ అని చెప్తున్నారు. అవును. మీరేమో ఏకంగా అవినాష్ అంటున్నారు. అవును. మరి నిఖిల్ అవ్వకపోతే అంతమంది డిసప్పాయింట్ అయిపోతారు కదా, అంటే అన్ఫేర్ గేమ్ లో అవుతారు. కానీ నేను ఏంటంటే ఆయన నాకు ఒక తమ్ముడు ఫీలింగ్ తో ఆయనకి అవినాష్ నాకు ఒక తమ్ముళ్ళ కాబట్టి ఫస్ట్ జబర్దస్త్ నుంచి ఆయన నాకు అభిమానం కాబట్టి అవినాష్ గురించే చెప్తున్నాను. నిఖిల్ వచ్చిన పర్వాలేదు, నా ఫేవరెట్ కాబట్టి. ఎందుకంటే ఆయన జబర్దస్త్ నుంచి ఫస్ట్ నుంచి ఆయన చూస్తున్నాను కాబట్టి నాకు ఆయన ఇష్టం కాబట్టి అందుకు నేను ఆయన గురించి చెప్పడం జరుగుతుంది. మీరు అవినాష్ గెలుస్తాడంటున్నారు, ఏదో అద్భుతం జరుగుతుంది అంటున్నారు. ఆ అద్భుతం ఏంటంటే ఏం చెప్తారు? అద్భుతం అంటే లాస్ట్ వరకు నాకు ఎందుకు అవినాష్ గురించి ఈ రోజు కూడా గట్టిగా చెప్పాల్సి వస్తుందంటే మొన్న గురువారం రోజు బిగ్ బాస్ మాట్లాడారు కదా అవినాష్కి. అది చూసినప్పటి నుంచి అవినాష్ గెలుస్తాడా అని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఆ గురువారం చూసినప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయింది నాకు. అంటే ఏం జరిగింది ఆ రోజు గురువారం నాడు? అంటే ఆయనని మెచ్చుకోవడం జరిగింది. విన్నర్ ఫస్ట్ లో ఉన్నాడు ఆయన. ఇంకోటి ఏంటంటే ఆయనని కొంతమంది కమిడియన్ అని చెప్పి ఎగతాలు చేసినా కానీ ఆయన ఫీల్ అవ్వకుండా. ఇంకోటి ఏంటంటే కమిడియన్ అంటే కామెడీ అంటే ఒక ఔషధం లాంటిదని బిగ్ బాస్ కూడా ఆయన మెచ్చుకున్నారు అవినాష్ గారిని అని చెప్పేసి. ఆ విధంగా ఆయనకి బిగ్ బాస్ కూడా ధైర్యం ఇచ్చారు, మంచిగా ఆడి మంచిగా మళ్ళీ ఇంకా అలా విన్నర్ అవ్వాలని చెప్పి ఆశీర్వాదం ఇచ్చారు. నేను కూడా ఆయనకి బ్లెస్సింగ్ చేస్తున్నాను విన్నర్ కావాలని. అంటే నాగార్జున గారు ఎత్తబోయే చెయ్యి ఆయనదే అయి ఉంటారంటే ఒక సైడ్ నాగార్జున, రెండో సైడ్ ఎవరు ఉంటారు అంటున్నారు? అవినాష్ ఉంటే నాగార్జున గారికి ఒక సైడ్ అవినాష్ ఉంటే రెండో పక్క ఎవరు ఉంటారు? రెండో పక్క నాకు తెలిసి గౌతమ్, నిఖిల్లో నాకు తెలిసి గౌతమ్ ఉండొచ్చు. అయితే గౌతమ్ అవినాష్ ఉంటారు. ఎత్తబోయే చెయ్యి మాత్రం అవినాష్ దొరుకుతుంది. షూరా? నేను ఇద్దరిలో ఎవరిదైనా వచ్చి పర్వాలేదు, ఎందుకంటే ఎవరిని డిసప్పాయింట్ చేయను, అందరినీ సమానంగా చూడాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళు ఆడుతూ వచ్చారు, పాపం చాలా కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఎవరికి ఇచ్చినా ఓకే. నేను మనస్ఫూర్తిగా ఇప్పుడు ప్రేరణ కూడా ఉంది పాపము, ఆ అమ్మాయి కూడా పక్కన ఉండొచ్చు కదా, ఒక జెంట్స్ ఒక లేడీ ఉండొచ్చు కదా. ఆ లేడీ ఉన్నప్పుడు అవినాష్ ఒక పక్క, ప్రేరణ ఒక పక్క ఉన్నప్పుడు ప్రేరణకి ఇచ్చిన నాకు ఓకే అని నాకు చాలా మనస్ఫూర్తి. అంటే అవినాష్ కి జబర్దస్త్ సీనియర్ కమెడియన్ కదా, జబర్దస్త్ కమెడియన్, అతనికి రెమ్యునరేషనే ఎక్కువ, ఇలా గెలవకపోయినా పర్వాలేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంటే మీకు ఐడియా అంటారు కొంతమంది, ఒక్కొక్కరు ఒక్కోలాగా అంటున్నారు. కొంతమంది కమెడియన్ అంటున్నారు, కొంతమంది అది ఇది అంటున్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు, దానికేం నేను పట్టించుకోను. కానీ ఆయన ఇప్పుడు కూడా ఆయన పడ్డ కష్టానికి అవినాష్కి కప్పిచ్చి ఆయన విన్నర్ అవుతారని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీ ప్రకారం టాప్ 3 అంటే ఎవరి పేర్లు చెప్తారు? టాప్ 3 ఎవరి పేర్లు చెప్తారు? అవినాషే చెప్తా. టాప్ 3, టాప్ 1, 2? టాప్ 2 అని చెప్పేస్తే ఇంకా గౌతమ్. 1 అవినాష్, 2 గౌతమ్, 3 ఎవరు? 3 వచ్చేసి నిఖిల్. ఓకే, థ్యాంక్ యూ. మీ బిగ్ బాస్ ఎవరు మీ ఫేవరెట్ ఎవరు? అక్కడ ముక్క అవినాష్ అంట, గౌతమ్మ. ఆవిడేమో ముక్క అవినాష్ షూర్గా గెలుస్తారో అద్భుతం జరుగుతుందని అంటున్నారు. ఏంటి జాయిన్ అవ్వండి కొంచెం. అదే అందుకోసం చెప్పండి. అసలు ముక్క అవినాష్ కాకుండా ముక్క అవినాష్ షూరు అద్భుతం జరిగిపోద్దని అంటున్నారు. మీ గౌతమ్ ఎలా చెప్తున్నారు మీరు? గౌతమ్ అని చెప్పేసి గౌతమ్ పక్క
కప్పు కొడతారు, ఉమ్. ఇది మాత్రం ఫిక్స్ రేపు. అవినాష్ పక్కా కప్పు నువ్వు కొడతాడు. ఆగమ్మా, ఏం కొట్టాలి కదా ఫస్ట్. ఆ, అంటే గౌతమ్ ఏంటి కొట్టాలి గౌతమ్ కదా. స్ట్రాంగ్ పాయింట్ ఏంటి, అవినాష్ వీక్ పాయింట్ ఏంటో మీరు చెప్పండి అసలు. అంటే ఆయన గేమ్ సరిగ్గా ఆడట్లేదు అవినాష్. ఉమ్. గౌతమ్ మంచిగా ఆడుతున్నారు, ఆయనకి కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంది. కానీ బిగ్ బాస్ మాత్రం అవినాష్నే మెచ్చుకున్నాడు అని అంటున్నారు మేడం. బిగ్ బాస్ మెచ్చుకుంటారు లేండి, ఆడియన్స్ కదా కావాల్సింది, ఆ. ఆడియన్స్ తో గెలుస్తారు. బిగ్ బాస్ వల్ల బిగ్ బాస్ గారు మీ గురించి ఇంత చిన్న పిల్ల ఎట్లా మాట్లాడుతుందో ఒకసారి వినండి. బిగ్ బాస్ గారు కాదు, బిగ్ బాస్ కూడా ఒకటే, ఆయన షోలో జస్ట్ డబ్బింగ్, షోలో జస్ట్ డబ్బింగ్ అంటే గెలవాలన్నా ఆడియన్సే కావాలి, ఆడియన్స్ వల్లే గెలుస్తారు. మరి అందరూ నిఖిల్ అంటున్నారు కదా, మీరు గౌతమ్ అని ఎలా అంటున్నారు మీరు? గౌతమ్ గెలుస్తారు. గౌతమే గెలుస్తారు. ఎందుకంటే గౌతమ్ పొట్టోడు హ్యాండ్సమ్ కాబట్టి కొట్టాలని నీకు తెలుసా? ఇదే కదా చెప్పింది. నీకు తెలుసా? కొట్టుకుంటాడు నీకు అని తెలుసా? చెప్పేసి. నేను ఎప్పుడన్నా మరి నువ్వు ఇంకా కొట్లాడుకోపో. నువ్వు అవినాష్ గురించి మాట్లాడుకో అమ్మా, పక్కకు పోయి. అలా కాదు, అవినాష్ ఎందుకు గెలుస్తాడో స్ట్రాంగ్ గా ఒక పాయింట్ చెప్పారు మీరు. గౌతమ్ ఎందుకు గెలుస్తాడో స్ట్రాంగ్ గా ఒక పాయింట్ చెప్పండి అయితే. ఆయన ఎందుకంటే మంచిగా ఆడుతున్నాడు, ఆయన బిహేవియర్ బాగుంది, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది, ఆడియన్స్ మొత్తం ఆయనకే సపోర్ట్ చేస్తారు, మొత్తం తెలిసే చెప్తున్నారు. అంటే మీరు ముక్క అవినాష్ అంటున్నారు, అతను దాని ద్వారానే కదా బాగా ఫేమస్ అయ్యాడు. మీరు అలా ఎందుకు గేల్ చేస్తున్నారు అవినాష్ ముక్క అవినాష్ అని అంటే ఈమె చెప్పింది కదా, అవును. అంటే ఈమె కామెడియన్ కాబట్టి కామెడియన్ కి సపోర్ట్ చేస్తుంది, సో అలా ఆ వేలో పోతే అలా అనిపిస్తుంది. అంటే మరి గౌతమ్ అంటే మీకు బాధ కలుగుతుంది కదా, ఆవిడ గౌతమ్ అని అన్నారు అనుకోండి. గౌతమ్ అంటే నేను ఎందుకు కూరుకుంటా? ఇప్పుడు మీ ఛానల్లో ఇప్పుడు దాకా నేను గౌతమ్ రావాలని ఇప్పుడే మాట్లాడొచ్చాను. అలాంటిది ఈమె వినకుండా ఇప్పుడు వినకుండానే నా మీద ఆవిడ చెప్పారంటే అది తెలుసు, అవినాష్ గెలవాలి, నిఖిల్ గెలవాలి, ముగ్గురు ఒకటే అని చెప్తారు ఆమె, కానీ అది మొత్తం డ్రామా. ఆ తర్వాత మళ్ళీ అవినాష్ కప్పు కొట్టాలి అని చెప్తుంది. అంటే లేదు, నాగార్జున గారు రెండు చేతులు పట్టుకుంటారు కదా, ఒక చెయ్యి అవినాష్ది, ఒక చెయ్యి గౌతమ్ తొట్టదని చెప్పారు. ఒక చెయ్యి నిఖిల్ది, ఒక చెయ్యి గౌతమ్ది. అవినాష్ అసలు ఉండడు అసలు. ఉండదు అసలు, ఆయన వెళ్ళిపోతారు ఖచ్చితంగా చెప్తున్నారు. ఓకే, టాప్ 3 ఎవరో చెప్పండి. టాప్ 3 అవినాష్, నిఖిల్, గౌతమ్, అవినాష్. అంతేనా? అవినాష్ మీరు ఇచ్చారా? ఓన్లే పాప భిక్షం వేస్తుంది నా భిక్షము. అవినాష్ కప్పు గెలుచుకొని వస్తే ఇక్కడే బట్టలు చింపి కొడతాను. అందరు మీడియా వాళ్ళందరూ చూస్తారు. నాకు తెలుసు ఆయన గెలవడని, అందుకే చెప్తున్నా నేను. ఏమో రేపు పొద్దున మిరాకిల్ జరుగుతుంది. మామూలు నువ్వు చేస్తావా మిరాకిల్? నేను చేయొద్దు, దేవుడు చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? చేస్తాడమ్మా. నీకు ఒక బండ్లు ఓడలు బండ్లు అవుతాయని విన్నావా? అదే అవుతుంది. సామెతలు చెప్పడానికి పనికి వస్తుంది అంతే. ఈ బిగ్ బాస్ రివ్యూ చెప్పడానికి పనికి రాదు. బిగ్ బాస్ గారు నిన్న కమెడియన్ అనింది, ఈ పిల్లని కొంచెం చూసుకోండి. బిగ్ బాస్ ఏం చేస్తారు అసలు? నీకు ఎలిమినేషన్ చేస్తాడు వెంటనే. ఓకే, అయితే ఇద్దరు ఫైనల్ గా విన్నర్ ఎవరో చెప్పండి. అవినాష్ నిఖిల్ ఆడ అసలు నిఖిల్ రన్నర్ అప్ అవుతాడు. రన్నర్ అప్ అవుతాడు. ఓకే.